ముందు జ్ఞానం నేర్పుతూ అప్పుడు కార్డులు ఉన్నాయనుకో, రైస్ కార్డులు ఎవరో కూడా ఉన్నవాళ్ళు కార్డులు తీయట్లేదు సార్. అసలు ఉన్నవాళ్ళు కార్డులు ఇచ్చి వాళ్ళకి అందరికీ పథకాలు ఇచ్చేసి మళ్ళీ ఆ పథకాలు ఇచ్చి మాకు వాళ్ళు ఉన్నవాళ్ళే మళ్ళీ ఏంటి వాళ్ళకి ఇమ్మంటారు. ఈ ప్రభుత్వాలు ఏంటంటే ఉన్నవాళ్ళు కార్డులు చాలా మట్టుకు తీసేశారు. కార్డులు ఏబిసిడి కార్డుల కింద పెట్టి ఉన్నవాళ్ళు లేనంటే మధ్య తరగతి పెట్టి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా దన్నుండి ప్రభుత్వం అలా చేస్తే నిజమైన పేదవాళ్ళు అన్ని కులాలు ఉన్నారు సార్. తర్వాత అలా కొట్టింది మాకు పెన్షన్ 60 సంవత్సరాలకి వచ్చిన తర్వాత ఇంకా అది ప్రోటోకాల్ మానకూడదు సార్. 60 సంవత్సరాలు అన్నట్టు పెన్షన్ ఇంతవరకు ఇవ్వలేదు, మేము దాని మీద ఆలోచిస్తున్నారు. అలాగే భర్తలు పూర్ణులు కూడా చాలా మందికి పెన్షన్ ఇవ్వట్లేదు. కానీ ఏ కొత్త ఇస్తున్నారు, 7,000 ఇచ్చినా యుద్ధం. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో కూడా ఎవరు ఇచ్చినా మనిషికి అవసరం వాళ్ళకి తీర్చట్లేదు, ఎవరికి అవసరం వాళ్ళకి తీర్చట్లేదు. అవసరాలు లేని వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారు. ఎవడైతే గట్టుబడి ఎవరో లైన్లో వెళ్ళిపోయినట్టు వచ్చేస్తున్నారు. అది కాదండి, నిజమైన పథకాలు మారాలంటే ఈ 2 ప్రభుత్వాలు కూడా చేసే పొరపాటు ఏంటంటే రేషన్ కార్డులు, తెల్ల కార్డులు అందరికీ ఇవ్వటం వలన అందరూ కూడా లబ్ధిదారులు ముందు వచ్చేస్తున్నారు సార్. ప్రతి జిల్లా, మా జిల్లాలో ఎకరం భూమితే 50 లక్షలు, 10 ఎకరాలు ఉన్నాడు కూడా తెలపదు సార్. అలాగే నేను వాటర్ ట్యాంకులు కట్టి 7 సంవత్సరాలు అయిందండి. మన గత ప్రభుత్వమే తెలుగుదేశంలో కట్టి ఒక్క సుక్కు వాటర్ రాలేదు. 20 సంవత్సరాలు కలెక్టర్కి వెళ్ళాను, సొంతంలోకి వెళ్ళాను. పేదల్ని ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళను గట్టున ఇబ్బందులు లేకుండా చేసే సంపన్నులుగా చేసే. ఇంకోటి సార్, సొంతానికి వెళ్ళినప్పుడు మేము ప్రభుత్వం కావాల్సిన పిటిషన్ ఇస్తుంటే దాని మీద యాక్షన్ తీసుకునే చూడమని సార్. ఎందుకంటే అందరూ సొంత ఇంట్లోకి వెళ్తారు, మేము ప్రభుత్వానికి కావాల్సిన ఇంట్లోకి వెళ్తున్నాం సార్. ఎందుకంటే వాటర్ ట్యాంకులు 27 సంవత్సరాలు కట్టి చుక్క వాటర్ రాళ్ళు, కొత్త వాటర్ ట్యాంకులు ఇచ్చారు సార్. ఇటువంటి పనులు మరి ప్రభుత్వం దృష్టికి పెడుతుంటే దీని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు. కలెక్టర్ పూర్తి హక్కులు ఇస్తే ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. అనవసరం వృధా చేస్తున్నారు గవర్నమెంట్ సొమ్మును. ఈ ఆర్డబ్ల్యూసీ వారు లేని కాడము వాటర్ కట్టట్లేదు. మా పుల్లెటూరులో మా ఇలా జరిగింది సార్. మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, 25 సార్లు వెళ్ళాను, ఇంతవరకు వాటర్ ఒక్క సుక్క లేదు, ఓపెనింగ్ కూడా చేయలేదు. లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేని కలవండి, ఆర్డీఓని ఒకసారి కలిసి చెప్పే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి వెంకటేశ్వర గారు, మీరు కాల్ చేసినందుకు. ఇంకా కంక్లూడ్ చేద్దాము. శేఖర్ రెడ్డి గారు సార్, రవిశంకర్ గారు చెప్పండి. ఏదైనా పథకం తీసుకొచ్చినప్పుడు దాని గురించి మాట్లాడే హక్కు ప్రతిపక్షానికి ఉంది. లేదంటే కృష్ణాంజనేయులు లాంటి అనలిస్టులు కూడా ఉంది. మాట్లాడే వాళ్ళందరూ దొంగలే, మాట్లాడడానికి లేదు అంటే మా వాక్ స్వతంత్రాన్ని హరించినట్టే. ముందుగా అధికార పార్టీ సంపత్ రాజు గారు విమర్శను తీసుకోవడం నేర్చుకోమనండి సార్. ఆర్థిక విధ్వంసం అనే మాట 3 సార్లు మాట్లాడారు సార్. దాని గురించి నేను ఒక్క నిమిషం మాట్లాడాలి సార్. ఆర్థిక విధ్వంసం అయితే మీ పయ్యావుల కేశవ్ గారు ఎందుకయ్యా గ్యారంటీడ్, నాన్ గ్యారంటీడ్ డెట్ మొత్తం కలుపుకొని 1,30,30,000 కోట్ల రూపాయలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేశారు అని చెప్పి ఎందుకని చెప్పి ఇచ్చారు? మీ పయ్యావుల కేశవ్ గారు ఎందుకు ఇచ్చారు చెప్పండి, దానికి సమాధానం. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు చెప్తున్నట్టు మరి ఈ 14 నెలల్లో 2 లక్షల కోట్లు అప్పు దాటిపోయింది కదా. లెక్కతో సహా చెప్పమంటావా? నన్ను చిట్టా పద్దు విప్పి చెప్పమంటావా? మరి ఎంత జరుగుతున్నప్పుడు ఇది ఆర్థిక వాటి మీద మళ్ళీ మాట్లాడదాం శేఖర్ రెడ్డి గారు. వాటి మీద మరి ఎలా మాట్లాడారు ఆర్థిక విధ్వంసం అని? మాట్లాడేటప్పుడు ఆర్థిక విధ్వంసం అనే మాట మీకు ఎందుకు వచ్చింది? ఆర్థిక విధానంపై రవిశంకర్ గారు ఇంకో డిబేట్ పెట్టండి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా శేఖర్ రెడ్డి గారు, మనం టాపిక్ కి కన్ఫైన్ అవుతాం. దయచేసి ఇది వైండప్ చేసే సమయం. దయచేసి మీరు కొత్త అంశాలని తీసుకురావద్దు. ఖచ్చితంగా మాట్లాడదాం. ఇంకా చాలా 45 నెలల సమయం ఉంది ఎలక్షన్స్ రావడానికి. రోజు మాట్లాడుకోవచ్చు కావాల్స్తే. కృష్ణాంజనేయులు గారు, ఫైనల్ గా మీకు మాత్రమే అవకాశం. నో అండి, ఫైనల్ గా మీకు మాత్రమే అవకాశం. 2 నిమిషాలు. చాలా అగ్రెసివ్ గా మీరు కార్నర్ చేశారు ఈ P4 పథకాన్ని అనే అభిప్రాయాన్ని మిత్రపక్షాలు 2 కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. మీరు వాడిన కొన్ని పదాల మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ రవికిరణ్ గారు మాట్లాడారు. సంపత్ రాజు గారు మీరు వేరే రకంగా మాట్లాడుతూ ఉన్నారు, వేరే డైరెక్షన్ లో ఉన్నట్టుగా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. మీ ఆన్సర్ చెప్పండి దయచేసి దీనికి. రవిశంకర్ గారు, లీడర్ సినిమాలో మారుతీరావు హీరోగా ఉన్నటువంటి రాణాకి ఒక డైలాగ్ చెప్తారు. అదేంటి అంటే, మళ్ళీ ఒకసారి ప్రేక్షకుల కోసం రిపీట్ చేస్తున్నాను. బాగా కష్టపడినటువంటి ఒక వ్యక్తి అతను చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. ఆ చికెన్ బిర్యానీ తెచ్చుకుంటే దాంట్లో ఉన్న చికెన్ ముక్కను ముందు లాక్కోవాలి. లాక్కున్న తర్వాత ఆవిడు తెల్ల ముఖమే చూస్తాడు. ఆ తర్వాత ఉన్నటువంటి ఆ ఒట్టన్నం అన్న తిందామని చూస్తాడు. ఆ అన్నాన్ని కూడా, అన్నం గిన్నె కూడా లాక్కోవాలి. అప్పుడు బేల ముఖం వేస్తాడు. అప్పుడు రైస్ ఫ్రీ అనాలి.
అని చెప్పేసి ఇది ప్రభుత్వం ఇలాగా మభ్య పెట్టాలి అని చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తుంది కూడా అదే. జనం దగ్గర అన్నం గిన్నె ఎలా లాక్కున్నాడు అనేటువంటిది ఉదాహరణ చెప్తా, ఇది ఆరోపణ కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున ఫేజ్ 2 పేరుతో అమరావతిలో ఇంకా 44 లక్షల ఎకరాలు తీసుకుంటామని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, ఇండోసోల్ పేరుతో 1000 ఎకరాలు, ఉత్తరాంధ్రలో 1000 ఎకరాలు, ఈ రోజున కొన్ని లక్షల ఎకరాలు ఈ రోజున రైతుల నుంచి తీసుకొని కార్పొరేట్లకు పంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మన డెవలప్మెంట్ కావాలంటే కావాల్సిందే, మీరు డెవలప్మెంట్ కి కార్పొరేట్లకు ఇవ్వాల్సిందే. మనకున్నటువంటి లీజు విధానంలో ఇవ్వాలి అయినటువంటి విధానాన్ని వదిలిపెట్టి ఎవరికి వాళ్ళకి అమ్మేయటమే, ఇంకా సేల్ డీడ్ పెడతామని చెప్పేసి నిన్న కేబినెట్ లో తీర్మానం చేశారు. అంటే ఒక్క ఎకరాగిన రైతు దగ్గర నుంచి వెళితే రైతు కుటుంబంతో పాటుగా కనీసంగా వ్యవసాయ కూలీ కుటుంబాలు 5-6 కుటుంబాలు వీధిన పడేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తులో ఆహార భద్రతకు సంబంధించినటువంటి ఒక ముప్పు ఏర్పడేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మీరు డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగానే మీరు చెయ్యలేనటువంటి పనుల్ని దాన్ని మభ్య పెట్టడం కోసం, ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి భూమిని లాక్కొని ప్రజలందరినీ కూడా ఈ రోజున నడి రోడ్డు మీద నిలబెట్టి మీరు ఈ రోజున P4 అనేటువంటి పేరుతో మీరు మభ్య పెట్టేటువంటి విషయాలను చెబితే ఎలా నమ్మాలి? ఇది దీన్ని ఏ విధంగా ప్రజలను ఉద్ధరించేటువంటి కార్యక్రమంగా సూచనలు చేయాలి అని నేను అడుగుతున్నా. రైట్, సూచనలు ఒక నిమిషం వైండప్ చేద్దాం. సూచనలు సద్విమర్శలు చేయొచ్చు, విమర్శలు కూడా చేయొచ్చు. అంటే పథకం చాలా మంచిది, ఖచ్చితంగా ఒక దాతృత్వం, ఒక మంచిది, ఆచరణ మంచిగా ఓకే, ఆ ఆచరణలో ఉన్న ఇబ్బందులకు సంబంధించి ఇలాంటి పెద్దలు, సీనియర్ జర్నలిస్టులు, అనలిస్టులు ఖచ్చితంగా మంచి సలహాలు ఇవ్వండి, మంచి సలహాలు ఇవ్వండి. పెట్టినప్పుడు ఏ సలహాలు ఇస్తే ప్రయోజనం అండి? నిద్రపోయే వాళ్ళైతే నిద్ర లేపచ్చు, నిద్ర నటించే వాళ్ళని నిద్ర లేపలేము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం P4 అని ప్రజల్ని వంచి